ఒక క్రికెట్ టీంని అడిగితే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయినప్పుడు ఆ క్రికెట్ టీం కెప్టెన్ యొక్క ఫ్రస్ట్రేషన్ చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా 1 మినిట్ లేట్‌గా ఎగ్జామినేషన్ హాల్‌కు వెళ్ళినటువంటి ఒక ఐఐటీ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థి, నీట్ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థి యొక్క ఫ్రస్ట్రేషన్ చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా 1 మార్క్‌తో, హాఫ్ మార్క్‌తో చాలామంది విద్యార్థులు డిఎస్సిలో, టెట్‌లో, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్నారు. చాలామంది అంటుంటారు మాకు లక్ లేదని. యెస్, కష్టపడిన వ్యక్తికి ఎప్పుడు లక్ ఉంటుంది. టైం అది లేట్ కావచ్చు. మీకు తెలుసు దాదాపుగా 10 ఇయర్స్ యొక్క సంజు శాంసన్ ఒక రిజర్వ్ బెంచ్‌కు మాత్రమే పరిమితమై తనకొచ్చినటువంటి అవకాశం 3 రోజులలో తన లైఫ్‌ను, అదేవిధంగా తన కంట్రీ లైఫ్‌ను మార్చగలిగాడు. సో వెయిట్ చేయాలి దేనికైనా. సో పోటీ పరీక్షలు రాసేటప్పుడు అన్ని బాగా రాస్తాం, కష్టపడి చదువుతాం. 1 మార్క్స్‌తో, 2 మార్క్స్‌తో, కొన్ని సందర్భాలలో హాఫ్ మార్క్స్‌తో, 0-5 మార్క్స్‌తో ఉద్యోగాలు పోయినవారు, ఉద్యోగాలు సాధించలేని వారు, అదేవిధంగా క్వాలిఫై కాలేని వారు ఈ వీడియో చివరి వరకు చూస్తే లక్ బిట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లక్ బిట్స్ మీకు ఉపయోగపడి రాబోయే నోటిఫికేషన్స్లో మీరు టీచర్ జాబ్, డివైఓ జాబ్, హెచ్డబ్ల్యూఓ జాబ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్, గ్రూప్స్, బ్యాంకింగ్, ఏ పరీక్షకైనా కూడా ఈ టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయి. ఎప్పుడైనా ఒక గేమ్ ఆడేటప్పుడు ఆ గేమ్ రూల్స్ అర్థం చేసుకోవాలి. చాలా పోటీ పరీక్షల్లో ఎస్ఏ టైప్ షార్ట్ ఆన్సర్ ఎగ్జామ్స్ ఉండవు. కేవలం అది గ్రూప్ 1 సివిల్స్కు మాత్రమే ఉంటాయి. ఎక్కువ పోటీ పరీక్షలు ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంసీక్యూస్. సాధారణంగా ఎంసీక్యూస్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు 25% గెస్సింగ్ ఛాన్స్ ఉంటుంది. అంటే 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు నీకు ప్రశ్నకు ఆన్సర్ తెలియని పరిస్థితుల్లో ఏదో ఒకటి ర్యాండమ్గా, కొంతమంది ఏ ఫర్ అల్లా అని ఆన్సర్ చేస్తారు, కొంతమంది బి ఫర్ బ్రహ్మ అని ఆన్సర్ చేస్తారు, కొంతమంది సి ఫర్ క్రైస్ట్ అని కొంతమంది ఆన్సర్ చేస్తారు, కొంతమంది డి ఫర్ దేవుడు, ఏ దేవుడైతే ఏమి, దేవుడు సర్వాంతర్యామని డి ఫర్ దేవుడు అని ఆన్సర్ చేస్తుంటారు. ఏమి తెలియని పరిస్థితుల్లో, ముఖ్యంగా నెగిటివ్ మార్క్స్ లేని పరీక్షల్లో ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు చాలామంది. అయితే కొంచెం మనం ఆ చివరి ఉండేటువంటి ఆ 20 బిట్స్, 30 బిట్స్ నేను చెప్పేటువంటి టెక్నిక్స్ ఆధారంగా ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా మినిమం 1 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్ మీకు ఈ లక్ బిట్స్ కలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 25% గెస్సింగ్ ఛాన్స్ ఉంటుంది 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు. ఒకవేళ నువ్వు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటే 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు గెస్సింగ్ ఛాన్స్ 33% ఉంటుంది. అంటే కరెక్ట్ కావడానికి నువ్వు ఎంపిక చేసుకున్న ఆప్షన్ 33% ఉంటే రాంగ్ అవడానికి 66% ఉంటుంది. కనుక ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాయబోయేటువంటి విద్యార్థులు ఈ గేమ్ రూల్స్ అర్థం చేసుకోండి. సాధారణంగా 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు గెస్సింగ్ ఛాన్స్ 25% ఉంటుంది, కరెక్ట్ కావడానికి 25% అవకాశం ఉంటుంది, రాంగ్ కావడానికి 75% అవకాశం ఉంటుంది. కొంచెం తెలివితేటలు ఉపయోగించి నేను చెప్పిన టెక్నిక్స్ ఉపయోగించి ఒకటి ఎలిమినేట్ చేసుకుంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్లో కరెక్ట్ కావడానికి ప్రశ్న 33% అవకాశం ఉంటుంది, రాంగ్ అవడానికి 66% ఉంటుంది. ఇంకా కొంచెం కష్టపడి ఈ 1, 2, 3, 4 ఆప్షన్స్లో ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు 50% గెస్సింగ్ ఛాన్స్ ఉంటుంది, మరి ఇన్కరెక్ట్ కూడా 50% ఉంటుంది. ఈ విధంగా ఏమి తెలియని పరిస్థితుల్లో ఏదో ఒక ఆప్షన్ ఎంపిక చేసే బదులు నేను చెప్పేటువంటి ఈ టెక్నిక్స్ ఫాలో కావడానికి ట్రై చేయండి. గతంలో తెలంగాణ టెట్లో ఒక ప్రశ్న అడిగారు. బహుళైచ్ఛిక ప్రశ్నకు కనీసం 4 ఎంపికలు ఎందుకు ఉండాలి? వై షుడ్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ హ్యావ్ అట్లీస్ట్ 4 ఆప్షన్స్? ప్రశ్నను సులభతరం చేస్తుంది, సరిగా ఊహించడానికి 50% అవకాశం ఇస్తుంది. మేక్స్ ద క్వశ్చన్ ఈజియర్, గివింగ్ ఏ 50% ఛాన్స్ ఆఫ్ గెస్సింగ్ కరెక్ట్లీ. ఆప్షన్ 2 ఊహించే అవకాశాన్ని తగ్గిస్తుంది, యాదృచ్ఛిక సమాధానానికి కేవలం 25% అవకాశం మాత్రమే ఇస్తుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఊహించే అవకాశం తగ్గిస్తుంది, యాదృచ్ఛిక సమాధానానికి కేవలం 25% అవకాశం ఉంటుంది. రెడ్యూసెస్ గెస్సింగ్, గివింగ్ ఓన్లీ 25% ఫర్ ఛాన్స్ ఫ్యాక్టర్. మిగతా 3, 4 కరెక్ట్ కాదు. ఎందుకంటే
విద్యార్థులను గందరగోళానికి గురి చేయడానికి, సరిగ్గా ఊహించడానికి 33% అవకాశం ఇస్తుంది అనేది సరికాదు. ఖాళీని నింపడానికి, సరిగ్గా ఊహించడానికి 40% అవకాశం ఇస్తుంది అనేది సరికాదు. బహుళైచ్ఛిక ప్రశ్నకు 4 ఎంపికలు ఎందుకు ఉండాలంటే ఆన్సర్ 2 కరెక్ట్ రెడ్యూసెస్ గెస్సింగ్, గివింగ్ ఓన్లీ ఏ 25% ఫర్ ఛాన్స్ ఫ్యాక్టర్. ఊహించే అవకాశాన్ని తగ్గిస్తుంది. యాదృచ్ఛిక సమాధానానికి కేవలం 25% అవకాశం మాత్రమే ఇస్తుంది. ఒకసారి మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ఈ గురుకుల ఎగ్జామ్స్లో ఒక ప్రశ్న అడిగారు. మల్టిపుల్ చాయిస్లో 5 ఆప్షన్స్ ఉంటే ఈ యొక్క గెస్సింగ్ ఎంత ఛాన్స్ ఉంటుంది, యాదృచ్ఛికంగా సమాధానానికి ఎంత శాతం అవకాశం ఉంటుందంటే అది 20%. కానీ ఎక్కువగా పోటీ పరీక్షల్లో 4 ఆప్షన్సే ఉంటాయి. మీరు ఎంత అదృష్టవంతులంటే ఎగ్జామినర్ ప్రశ్న తయారు చేస్తాడు, ఆ ప్రశ్నకు ఆన్సర్ కూడా 4 ఆప్షన్స్ రూపంలో ఇస్తాడు. కనుక నీ యొక్క రోల్ కేవలం ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదు 3 డిస్ట్రాక్టర్స్ని ఎలిమినేట్ చేసుకొని ఒక రైట్ ఆన్సర్ని టిక్ చేయాలి. దీనికోసం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవాలి. క్షుణ్ణంగా డిఎస్సి, డివైఓ, ఇతర పోటీ పరీక్షలు ఏవైతే నువ్వు రాస్తున్నావో టెట్ కానీ, సిటెట్ కానీ, కేవీఎస్ కానీ, ఎన్విఎస్ కానీ ఆ సిలబస్ దగ్గర పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1, ఒక యుద్ధానికి పోయేటప్పుడు ఆయుధాలు రెడీ చేసుకోవాలి. యుద్ధం అనౌన్స్ చేసిన తర్వాత కాదు, యుద్ధానికి ముందే రెడీగా ఉండాలి. మొదటి ఆయుధం సిలబస్, రెండవ ఆయుధం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మూడవ ఆయుధం ఆ సిలబస్కు సంబంధించి గవర్నమెంట్ ముద్రించినటువంటి పుస్తకాలు. వీటితో పాటు ఎమిలియా అకాడమీ లాంటి ప్రామాణికమైన యూట్యూబ్ ఛానల్ చూస్తూ మొబైల్ యాప్లో ఉండే క్లాసెస్ వింటూ ఉంటే తప్పనిసరిగా రాబోయే డిఎస్సిలో మీరు టీచర్ జాబ్ సాధిస్తారు, డివైఓ జాబ్ సాధిస్తారు, ఏ పోటీ పరీక్షలైనా రాణిస్తారు. ఎప్పుడైనా ఒక 150 క్వశ్చన్స్ ఉన్నటువంటి ఎగ్జామ్లో ఒక 100 కరెక్ట్ చేసి మిగతా 50 ఏదో ఒకటి ర్యాండమ్గా మనం ఆన్సర్ చేసే బదులు ఈ యొక్క టెక్నిక్స్ ఫాలో కాండి. ఈ టెక్నిక్స్ వాడి చాలామంది గతంలో జాబ్ సాధించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమీ తెలియని పరిస్థితుల్లో ఈ టెక్నిక్స్ వాడండి. కనీసం ఒక బిట్ కరెక్ట్ అయినా ఆ ఒక బిట్ వల్ల నీకు జాబ్ వస్తే నెలకు ఒక 60,000 జీతం, సంవత్సరానికి ఒక 6 లక్షలు, 10 సంవత్సరాలకు 60 లక్షలు, 30 సంవత్సరాల నీ కెరీర్లో 1,50,00,000 శాలరీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ 1 కోటి రూపాయలు వస్తుంది. అంటే ఈ క్లాస్ విలువ దాదాపుగా 2 కోట్లు. జాగ్రత్తగా క్లాస్ వినడానికి ట్రై చేయండి. ఇటువంటి వీడియోస్ తెలుగులో చాలా తక్కువగా ఉంటాయి. సో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఇచ్చినటువంటి 1, 2, 3, 4 ఆప్షన్స్లో ఏది పొడవైన ఆప్షన్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ టెక్నిక్, లెంతీ ఆప్షన్. ఎందుకంటే ఎగ్జామినర్ ఎప్పుడైనా ఎలాబరేట్గా ఆప్షన్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు లెంతీ ఆప్షన్, ముఖ్యంగా పెడగాజీకి సంబంధించి, సైకాలజీ లాంటి ప్రశ్నలకు సంబంధించి కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా 4 ఆప్షన్స్లో ప్రత్యేకంగా ఉండేటువంటి ఆప్షన్ కరెక్ట్ కాదు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్, అక్బర్, షాజహాన్, అశోకుడు. ఇక్కడ యూనిక్గా ఉండే ఆప్షన్ ఏంటి? అశోకుడు. సో అశోకుడు అనేటువంటి ఆప్షన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రశ్న తయారు చేసేటప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్ దాదాపుగా సిమిలర్గా ఒకే విధంగా ఉండాలనేటువంటి ఒక రూల్ ఉంటుంది ఈ యొక్క ప్రశ్నలు తయారు చేసేటువంటి ఎగ్జామినర్స్కు. కనుక యూనిక్ ఆప్షన్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఇది రెండవ టెక్నిక్. కాంట్రాస్ట్ ఆప్షన్స్, పరస్పర విరుద్ధ వాక్యాలు. ఉదాహరణకు టీచింగ్, బోధన. ఆప్షన్ నెంబర్ 1 బోధన ఒక వృత్తి. ఆప్షన్ నెంబర్ 2 బోధన ఒక వృత్తి కాదు. ఆప్షన్ నెంబర్ 3 బోధన ఒక పని. ఆప్షన్ నెంబర్ 4 బోధన ఒక ట్రేడ్. ఇక్కడ 4 ఆప్షన్స్లో పరస్పర విరుద్ధ వాక్యాలు ఏమున్నాయి? ఆప్షన్ 1 ఏముంటుందంటే బోధన ఒక వృత్తి అని ఉంది. ఆప్షన్ 2 బోధన ఒక వృత్తి కాదు. కనుక ఇట్లా పరస్పర విరుద్ధ వాక్యాలలో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది టెక్నిక్ నెంబర్ 3. అదేవిధంగా కీవర్డ్ సిమిలారిటీ. ఇచ్చినటువంటి ప్రశ్నలో 4 ఆప్షన్స్లో ఏదైతే కీవర్డ్ రిపీట్ అవుతూ ఉంటుందో, ఉదాహరణకు బ్లూ ప్రింట్లో ఉండవలసినటువంటి టేబుల్స్, మీకు తెలుసు సమగ్ర ప్రణాళిక పట్టిక మనం ప్రశ్నాపత్రాన్ని ముఖ్యంగా యూనిట్ టెస్ట్ తయారు చేయడానికి, స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. సో ఈ బ్లూ ప్రింట్లో ఉండవలసినటువంటి టేబుల్స్ అని అడుగుతాడు. సో మొదటిది వెయిటేజ్ గివెన్ టు ద కంటెంట్, రెండోది వెయిటేజ్ గివెన్ టు ద కంటెంట్ అండ్ ఆబ్జెక్టివ్స్, మూడో ఆప్షన్ వెయిటేజ్ గివెన్ టు ద కంటెంట్, ఆబ్జెక్టివ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో నాలుగోది వెయిటేజ్ గివెన్ టు ద డిఫికల్టీ లెవెల్ అంటాడు. మీకు ఇక్కడ కీవర్డ్ ఏంటి? కంటెంట్. ఈ కంటెంట్ అనే పదం ఏ ఆప్షన్స్లో అయితే రిపీట్ అవుతూ కొన్ని అదనపు పదాలు కూడా చేర్చబడతాయో ఆ యొక్క ఆప్షన్కు ఆ ఆప్షన్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇది టెక్నిక్ నెంబర్ 4. కీవర్డ్ సిమిలారిటీ ఆప్షన్స్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. బోత్ ఏ అండ్ బి, ఆల్ ద అబోవ్.
చూడండి, ఎప్పుడైనా ఒక ప్రశ్న అడుగుతారు, ఒక విద్యార్థి యొక్క తెలివితేటలను ప్రజ్ఞను నిర్ధారించేది. ఆప్షన్ నెంబర్ 1 హెరిడిటీ, అనువంశికత. ఆప్షన్ నెంబర్ 2 ఎన్విరాన్మెంట్, పరిసరాలు. ఆప్షన్ నెంబర్ 3 హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, అనువంశికత మరియు పరిసరాలు. ఆప్షన్ నెంబర్ 4 పాఠశాల. కనుక ఇక్కడ ఏ అండ్ బి ఎక్కడైతే ఆప్షన్స్ వస్తాయో మీరు అటువంటి ఆప్షన్స్ను కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవడానికి ట్రై చేయండి. కనుక హెరిడిటీ అనేటువంటి పదం, ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం, ఏ మరియు బి పై 2 ఇటువంటి పదాలు వచ్చినప్పుడు ఆప్షన్ కరెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు మీకు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఈ లక్ బిట్స్ అనేటువంటి మెడిసిన్ వాడండి. తప్పనిసరిగా మీరు పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. అదేవిధంగా చాలా సందర్భాలలో పెడగాజీలో ఒక ప్రశ్న చదివిన తర్వాత, సైకాలజీలో ఒక ప్రశ్న చదివిన తర్వాత, ఒక కష్టమైనటువంటి అండర్స్టాండింగ్ బిట్, అప్లికేషన్ బిట్స్ చదివిన తర్వాత ఈ 4 ఆప్షన్స్లో 1 2 3 4 ఆప్షన్స్లో మొదట మనం ఏదో ఎక్కువగా ఆలోచించకుండా, రీజనింగ్ చేయకుండా ఒక ఆప్షన్ కరెక్ట్ అనుకుంటాం. సో దీన్ని మనం ఇంట్యూషన్, అంతర్బుద్ధి అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్యూషన్? సో ఇంట్యూషన్ మీన్స్ సడన్ అవేర్నెస్ వితౌట్ మచ్ రీజనింగ్. ఎటువంటి ఎక్కువగా ఆలోచన, వివేచన చేయకుండా అకస్మాత్తుగా మన మదిలో మెదిలే తొలి సమాధానమే ఇంట్యూషన్. ఏమి తెలియని పరిస్థితుల్లో నువ్వు ఒక ప్రశ్న చదివిన తర్వాత, 4 ఆప్షన్స్ చదివిన తర్వాత ముందు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటావో ఆప్షన్ పెట్టి రావడానికి ట్రై చేయండి. చాలామంది ఎగ్జామినేషన్ హాల్కు బయటకు వచ్చిన తర్వాత, ప్రైమరీకి చూసుకున్న తర్వాత, అరే నేను ముందు 3 అనుకున్నా కానీ 4 పెట్టాను అని చెప్తుంటారు. అటువంటివి ఈసారి రిపీట్ చేయొద్దు పోటీ పరీక్షలు రాసినప్పుడు. నువ్వు ఒక అప్లికేషన్ బిట్, అన్నిటికి కాదు, నాలెడ్జ్ బిట్స్కు ఇట్లాంటివి వర్కౌట్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ అప్లికేషన్ బిట్స్కు, ఒక సమస్య పరిష్కారంతో కూడుకున్న ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు మొదట ఏ ఆప్షన్ నువ్వు కరెక్ట్ అనుకుంటావో ఆప్షన్ ఇంట్యూషన్ నుంచి వచ్చింది కాబట్టి, అంతర్బుద్ధి నుంచి వచ్చింది కాబట్టి ఆప్షన్ కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేయి. నెక్స్ట్, టీచర్స్ పాజిటివ్ బిహేవియర్. ఎప్పుడైనా మెథడాలజీ, పెడగాజీ లాంటి ప్రశ్నల్లో ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడి యొక్క లక్షణాలు, ఉదాహరణకు హాస్య చతురత ఉండాలి, మంచి విషయ పరిజ్ఞానం ఉండాలి, సువిశాల ప్రయాణికుడు ఉండాలి, విద్యార్థులను కఠినంగా శిక్షించాలి. కాబోయేటువంటి ఒక టీచర్గా లేక ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిలో ఆశించకూడని ప్రవర్తన ఏంటంటే కఠినంగా ఉండాలి లేక కఠినంగా శిక్షించాలి. కనుక ఉపాధ్యాయుడికి సంబంధించి ఎప్పుడైనా కూడా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ అయితే ఉపాధ్యాయుడి యొక్క పాజిటివ్ బిహేవియర్ను సూచిస్తుంటాయో అవి కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుడికి సంబంధించి నెగిటివ్ బిహేవియర్కు సంబంధించినటువంటి ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసుకోవాలి ఒక ప్రశ్న చదివిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, an ideal teacher. Option number 1 inspires the students. Option number 2 rebukes the students. Option number 3 guides the student. Option number 4 friendly with the students. ఇక్కడ rebukes అంటే క్రిటిసిజం చేయడం. కనుక ఉపాధ్యాయుడిలో ఆశించకూడిన లక్షణం ఏంటి? క్రిటిసిజం, రెబ్యూక్. కనుక టీచర్ యొక్క పాజిటివ్ బిహేవియర్కి సంబంధించిన మిగతా 3 ఆప్షన్స్ మాత్రమే మనం ఎంపిక చేసుకొని, ఉపాధ్యాయుడిలో ఉండకూడని లక్షణం అంటే అది నెగిటివ్ బిహేవియర్కి సంబంధించి ఉంటుంది. ఉపాధ్యాయులో ఉండాల్సిన లక్షణం అంటే అది పాజిటివ్ బిహేవియర్ను సూచించేటువంటి ఆప్షన్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సీక్వెన్స్. ఇటీవల చాలా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ యొక్క ప్రశ్నాపత్రాలు అడుగుతున్నాడు. ఒక 4 కమిటీలు ఇస్తాడు. ఉదాహరణకు కొఠారి కమిషన్, మొదలియార్ కమిషన్, ఏ కొఠారి కమిషన్, బి మొదలియార్ కమిషన్, సి సార్జెంట్ రిపోర్ట్, 4 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. చూడండి, కొఠారి కమిషన్ అనేది ఏ అనుకోండి, మొదలియార్ కమిషన్ అనేది బి అనుకోండి, సార్జెంట్ రిపోర్ట్ అనేది సి అనుకోండి, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ అనేటువంటిది డి అనుకోండి. భారతదేశ విద్యకు సంబంధించిన ఈ 4 కమిటీలను కాలానుగుణంగా సరైన క్రమంలో అమర్చండి. సార్జెంట్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 1944లో వచ్చింది. ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ ఎప్పుడు వచ్చింది? 1977లో వచ్చింది. మొదలియార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1952లో. కొఠారి కమిషన్ 1964లో. ఈ విధంగా సీక్వెన్స్కు సంబంధించి తత్వవేత్తల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా, కమిటీలు కమిషన్లకు సంబంధించినటువంటి ఇయర్స్ ఆధారంగా ఈ క్రోనాలజీ ఆర్డర్ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆర్డర్గా తీసుకుంటే ఫస్ట్ సి సార్జెంట్ రిపోర్ట్, తర్వాత మొదలియార్ కమిషన్, బి తర్వాత ఏ కొఠారి కమిషన్, డి ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్.
సో ఇట్లా సీక్వెన్స్కు సంబంధించి కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఒకసారి చదవండి. ఎల్ ఫర్ లెంతీ ఆప్షన్, యూ ఫర్ యూనిక్ ఆప్షన్, సి ఫర్ కాంట్రాస్ట్ ఆప్షన్స్, పరస్పర విరుద్ధ వాక్యాలను ఒకటి కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. కే ఫర్ కీవర్డ్ సిమిలారిటీ, సిమిలర్ వర్డ్స్ ఉండేటువంటి ఆప్షన్స్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి. బి ఫర్ బోత్ ఏ అండ్ బి, లేక ఎప్పుడైనా చూడండి పైవన్నీ విద్యార్థులందరూ ఉపాధ్యాయులందరూ ఆల్ ద అబోవ్ అనేటువంటి ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ దాదాపుగా మోర్ దాన్ 50% గెస్సింగ్ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. కనుక ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేటువంటిది ఎప్పుడైనా కనపడితే మీకు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇంట్యూషన్, అంతర్బుద్ధి, ఎప్పుడైనా ఒక ప్రశ్న చదివినప్పుడు మొదట అనుకున్న సమాధానాన్ని మనం పబ్లిక్ చేసి రావాలి, లేకుంటే ఆన్లైన్ ఎగ్జామ్లో సెలెక్ట్ చేసి రావాలి. టీచర్ పాజిటివ్ బిహేవియర్, ఈ క్రింది వానిలో ఆదర్శ ఉపాధ్యాయుడి యొక్క లక్షణం అంటే ఆదర్శవంతమైన లక్షణాలు మాత్రమే తీసుకోవాలి. లక్షణం కానిదంటే ఏదైతే మనం ఉపాధ్యాయులు ఇష్టపడమో ఆప్షన్ తీసుకోవాలి. సీక్వెన్స్కి సంబంధించి బాగా ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాసేటప్పుడు ఇప్పుడే చెప్పాను, ఆయుధాలలో మొదటి ఆయుధం మన దగ్గర సిలబస్ ఉండాలి. రెండవ ఆయుధం ఆ సిలబస్కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలి. మూడవ ఆయుధం ఏంటంటే ఆ సిలబస్కు సంబంధించిన ప్రామాణికమైన ఎస్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, గవర్నమెంట్ పబ్లికేషన్స్ మన దగ్గర ఉండాలి. ఇక నాలుగో ఆయుధం ఏంటంటే ఒక ప్రామాణికమైనటువంటి కోచింగ్, అది ఆన్లైన్ కావచ్చు లేకుంటే ఆఫ్లైన్ కావచ్చు. నీకు అర్థం కాని సబ్జెక్టులకు సంబంధించి మాత్రమే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలి. అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే అవి 2000 వీడియోస్ నువ్వు చూడగలుగుతావా? లేదు. కనుక తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఎమిలీ అకాడమీ లాంటి మొబైల్ యాప్స్ మీరు తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఎమిలీ అకాడమీ లాంటి యూట్యూబ్ ఛానల్ మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూడాలి, షార్ట్స్ చూడాలి. దాని ద్వారా మీరు మంచి నాలెడ్జ్ సాధించాలి. డియర్ ఫ్రెండ్స్, గతంలో 1 మార్క్స్తో 2 మార్క్స్తో జాబ్ పోయి ఉండొచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రా, ఆ యాంగ్జైటీ నుంచి బయటికి రా, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రా. ఎందుకంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అప్ అండ్ డౌన్స్. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. ద గ్రేటెస్ట్ గ్లోరీ ఈజ్ నాట్ నెవర్ ఫాలింగ్ బట్ ఇన్ ఫాలింగ్ ఎవ్రీ టైమ్ దట్ యు రైజ్. గొప్పతనం అంటే ఎప్పుడు ఓడిపోకుండా ఉండడం కాదు, ఓడిపోయిన ప్రతిసారి తిరిగి లేయడం. కెరటం మనకు ఆదర్శం, ఎందుకంటే అది పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు. తిరిగి ఒక కెరటం మాత్రం నువ్వు లేచి జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.